అబ్బే ఎహలే షైది ఏ ఉండవయ్యా తప్పుకో అని బ్రహ్మానందం ఎర్రవెల్లి దయాకర్ రావుని అన్నాడనే వీడియో చూసిన వాళ్ళకు కొందరికి కోతి కొబ్బసిప్ప దొరికినట్టే చేసిండ్రు. పోయింది మాజీ మంత్రి ఇజ్జత్ మొత్తం పోయింది. బ్రహ్మానందంతో ఫోటో దిగనికి చేయి పట్టుకుంటే దేకకుండా పోయిండు. నలుగురు మా నాముష అయింది. పరువు మొత్తం గంగల కలిసిందని ఆ వీడియోను ట్రోల్ చేసిండ్రు. చెప్పరాని షేరింగ్లు చేసిండ్రు. కానీ ఎర్రవెల్లి దయాకర్ రావును బ్రహ్మానందం దేకకుండా పట్టించుకోకుండా ఉండు అనేది లేదట. అదంతా ఉత్తముచ్చట్నేనట. ఓ లెక్కకు బ్రహ్మానందం చేసిన పనట అది. అంతేగాని పబ్లిక్ అనుకున్నట్టు ఏం లేదట. అదే ముచ్చట బ్రహ్మి బాబాయ్ చెప్తున్నాడు. ఇన్నుండ్రోసారి నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దే అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఇన్నరా బ్రహ్మానందం బాబాయ్ ఎర్రవెల్లి దయాకర్ రావులు మస్తు మంచి దోస్తులట. అందుకే జనంత పరాశకం ఆడినట్టు చేసిండట. అంతేగాని దయ్యన్నను కావాలని ఏదో చేసేదానికి కాదు అని చెప్తున్నాడు. దయ్యన్న అంటున్నాడంటే వాళ్ళది ఎసోంటి ఫెవికాల్ బంధమో అర్థం చేసుకోండి. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగ అనుకున్నారు అన్న ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. గిట్టనోళ్ళు ఉత్తుతగానే పుకార్లు పుట్టించిన వాళ్ళు చేయబట్టి గిట్లా చెప్పాల్సి వస్తున్నదట. మరి అంతే కదా, కొందరు సోషల్ మీడియా నడిపే ఉద్దరగాళ్ళు ఉన్న కాడు ఉండక నిప్పులు ఉప్పేసినట్టు చేస్తున్నారు. మొన్న మోహన్ బాబు సినిమా రంగంలో అడుగు పెట్టి 50 ఏళ్ళు అయినందుకు పెద్ద ఫంక్షన్ తిరిగా చేసిండు హైదరాబాద్ లా. దానికి రాజకీయ లీడర్లను, సినిమా పెద్దలను, బంధువులుగాని పిలిస్తే దానికి దయాకర్ రావు కూడా పోయిండు. హాగో గప్పుడు బ్రహ్మానందం చేసిన కైత్కాల పనేనట అది. కాబట్టి ఎవరు ఏ తిరిగా కూడా అపార్థం చేసుకోకుండ్రి అంటున్నాడు బ్రహ్మి బాబాయ్.